இன்னொரு பக்கம் அவன் மேல பழி போட்டு ஓகேவா டீலிங் ஓகேவா ஓவர் எப்படி கெடுத்தாங்களோ அதுல அதே மாதிரி இப்போது அப்படி பண்ணியிருக்காங்க. ఫ్రెండ్స్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగగా ఇందుకు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం పార్టీ కేంద్ర బిందువుగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న డిఎంకే పార్టీని విమర్శించబోయి అందులోకి సూపర్ స్టార్ రజనీకాంత్ ని లాగడం తీవ్ర దుమారానికి దారితీస్తుంది. వివరాల్లోకెళితే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ అర్జున్ మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డిఎంకే తనని బెదిరించిందని, తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ శకం ముగిసిన తర్వాత ఆ స్థానాన్ని రజనీకాంత్ భర్తీ చేసి మంచి రాజకీయ నాయకుడు అవ్వాలనుకున్నారని, కానీ అప్పట్లో కరుణానిధి, స్టాలిన్ కుటుంబ సభ్యులు రజనీకాంత్ ని బెదిరించి తనపై ఒత్తిడి చేయడంతో అతను రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని, అంతేకాకుండా ఇప్పుడు డిఎంకే కుటుంబానికి చెందిన రెడ్ జైంట్ బ్యానర్లో నటిస్తున్న రజనీకాంత్ ని విమర్శించడం తన లక్ష్యం కాదని, అప్పటి విషయాన్ని చెబుతూ విజయ్ రాజకీయ ధైర్యాన్ని చాటడమే తన ఉద్దేశమని, విజయ్ ఎప్పుడు ఎటువంటి బెదిరింపులకి లొంగకుండా ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంతంగా ఒక పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదుగుతారని ఆదవ అర్జున్ చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు, శత్రుబాధ, కుటుంబ సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాల్ చేయండి 7415166726. దీంతో ఈ వార్తలపై రజనీకాంత్ పిఏ అయిన అర్జున్ మూర్తి స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే వివాదాలకి కారణమవుతాయని, విజయ్ తక్షణమే ఆదవ అర్జున్ పై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఎందుకంటే 1996 ఎన్నికల సమయంలో అప్పటి జయలలిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీకాంత్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తూ జయలలిత ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకోవడంతో రజనీకాంత్ మద్దతు ప్రకటించిన కరుణానిధి పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిందని, ఇక 2026 ఎలక్షన్స్ లో అదే ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికార డిఎంకే పార్టీ ఇప్పటికే రజనీకాంత్ ని తమ పార్టీకి మద్దతివ్వాలని సంప్రదిస్తే, మరోవైపు బీజేపీ కూడా రజనీకాంత్ మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ ఆధ్యాత్మిక దృఢత్వం, జాతీయవాదం పట్ల తనకున్న అనుకూల ఆలోచనలు బీజేపీకి కలిసొస్తుందని తమ పార్టీ ఆశిస్తుంది. అంతేకాకుండా అతని పిఏ అర్జున్ మూర్తి కూడా బీజేపీలో ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం అనే చెప్పొచ్చు. ఇక రజనీకాంత్ డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాకపోయినా అతని అభిమాన సంఘాలు, నెట్వర్క్ చాలా బలంగా ఉండడంతో రజనీకాంత్ అభిమానుల ఓట్లు విజేతని నిర్ణయించవచ్చు. ఇక అలా రాజకీయాల్లో ఎప్పుడూ హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నట్లుగా సరిగ్గా విజయ్ పార్టీలో కూడా ఇదే జరుగుతుంది. రజనీకాంత్ ఫ్యాన్ బేస్ తెలిసి కూడా అతన్ని విజయ్ పార్టీ వారు అవమానించడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. ఇక సాధారణంగా రజనీకాంత్ ఎప్పుడూ కూడా తొందరపడి మాట వదలకుండా వివాదాలకి చాలా దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉంటారు. కానీ ఈసారి మాత్రం రజనీకాంత్ విజయ్ పార్టీపై స్పందిస్తూ కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని రియాక్ట్ అవ్వడంతో రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతిస్తారనే అంశంపై తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ నెలకొనగా ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కి ముందే అభిప్రాయ సేకరణ జరగగా మ్యాట్రిజ్ అయాన్స్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం తమిళనాడులో ఈసారి బీజేపీ మిత్రపక్షాలు 114 నుండి 127 సీట్లు గెలిచే అవకాశం ఉందని, డిఎంకే మిత్రపక్షాలు కేవలం 100 నుండి 105 సీట్లు గెలిస్తే విజయ్ టీవీకే పార్టీకి 6 నుండి 12 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. ఇక అలా పార్టీ లేక కూటమికి అవసరమైన మ్యాజిక్ నెంబర్ 118 సీట్లని బీజేపీ జయలలిత పార్టీతో కలిసి సాధిస్తుందని సర్వేలు తెలుపగా, ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే అని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎలాగైనా ఈసారి తమ సత్తా చాటుకోవాలని, విజయ్ పార్టీ ఎలక్షన్స్ లోకి వస్తే ఓట్లు చీలుతాయనే భయంతో ఎన్డీఏ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అవ్వడం, అలా నటి త్రిష చేతిలో టీవీకే పార్టీ పగ్గాలుండడంతో
ఎలాగైనా విజయ్ని తమ వైపు తిప్పుకునేందుకు సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ హైకమాండ్ విజయ్ సన్నిహితురాలైన త్రిషాని గత వారం ముంబైకి రప్పించుకోగా కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా తనని కలిసి ఈ విషయం చెప్పగా అందుకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిందని, ఆ కారణంగానే ఈ నెల 15న సిబిఐ విచారణకి హాజరైన విజయ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాని పునర్పరిశీలించేందుకు తాజాగా అంగీకరించడంతో త్రిష కృషి వల్లే ఇది సాధ్యమైందనే ప్రచారం జోరందుకునింది. మరోవైపు ఏడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి కుమారుడు నితిన్ కూడా పలుమార్లు త్రిషతో మీటింగ్ పెట్టి ఎన్డీఏతో కలిసేందుకు త్రిషాని కన్విన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు జరిగే ఈ విషయాలని చూశాక విజయ్ అటు రజనీకాంత్ ఫ్యాన్స్ తో శత్రుత్వం పెట్టుకొని మరోవైపు నేషనల్ పార్టీల సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేక త్వరలోనే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇది చూసి రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ రజనీకాంత్ తో పెట్టుకుంటే జయలలితనే అడ్రస్ లేకుండా పోయిందని, అలాంటిది విజయ్ ఎంతని టీవీకే పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. నిజంగానే రజనీకాంత్ జయలలిత వల్లే రాజకీయాల్లోకి రాలేదా? వీధి రౌడీగా ఉన్న రజనీకాంత్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? సూపర్ స్టార్ అయిన తను యాంకర్ ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? సిల్క్ స్మితకి రజనీకాంత్ కి ఉన్న గొడవలేంటి? రజనీకాంత్ సన్యాసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇతని నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్. ఇతను 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామోజీరావు గైక్వాడ్, తల్లి రాంబాయ్. ఇతనికి 2 అన్నలు, ఒక అక్క కూడా ఉన్నారు. రజనీకాంత్ 6 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో కలిసి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుండి చాలా అల్లరిగా ఉన్న రజనీకాంత్ తల్లి మాట తప్ప ఎవరి మాట వినేవాడు కాదు. ఇక అలా తనకి 3 ఏళ్లున్నప్పుడే తల్లి అనారోగ్య బారిన పడి మరణించడంతో రజనీకాంత్ మానసికంగా కృంగిపోయి ఆ డిప్రెషన్లో అందరినీ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుండేవాడు. ఇక రజనీకాంత్ తన స్కూలింగ్ని హనుమంత్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రజనీకాంత్కి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకునేవాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్కి నాటకాలు, సినిమాలు చూసే ఇంట్రెస్ట్ పెరగగా తన అన్న చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తే రజనీకాంత్ అందులో ఎవరికీ తెలియకుండా డబ్బులు దొంగతనం చేసి ఫ్రెండ్స్తో కలిసి నాటకాలు, సినిమాల్ని చూస్తుండేవాడు. ఇక అలా రోజు రోజుకి ఒకవైపు దొంగతనాలు, మరోవైపు తోటి విద్యార్థులతో గొడవలు పడడం, తండ్రి, అన్నలు ఎంత చెప్పినా రజనీకాంత్ వినకపోవడంతో తనని సరైన మార్గంలోకి తీసుకురావాలని తన తండ్రి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నడిచే వివేకానంద బాలక్ సంఘంలో జాయిన్ చేపించారు. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని నాటకాల్లో రజనీకాంత్ నటించగా తనకి మంచి గుర్తింపు రావడంతో రజనీకాంత్కి నటనపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ పూర్తయిందో పై చదువుల్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక రజనీకాంత్ కార్పెంటర్ పనికి వెళుతూ డబ్బుల్ని సంపాదిస్తూ అప్పుడప్పుడు నాటకాల్లో కూడా నటిస్తుండేవాడు. దీంతో కొడుకునలా వదిలేస్తే చేయి జారిపోతాడేమోనని రజనీకాంత్ తండ్రి తనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా బస్ కండక్టర్ జాబ్ ని 150 రూపాయల శాలరీకి ఇప్పించడంతో రజనీకాంత్ కి ఇష్టం లేకపోయినా తండ్రి ప్రెషర్ వల్ల వేరే దారి లేక కండక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఇతను కండక్టర్ గా పనిచేస్తున్న బస్సులోనే రాజ్ బహదూర్ అనే డ్రైవర్ పనిచేస్తుండేవాడు. అలా వీరిద్దరికి కొద్ది రోజుల్లోనే మంచి పరిచయం పెరిగి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అలా ఆ బస్ లో రజనీకాంత్ టికెట్ ఇచ్చే స్టైల్, మాట్లాడే మాటలకి చాలా మంది తనని సినిమాల్లోకి వెళితే మంచి నటుడవుతావు అని ఎంకరేజ్ చేస్తుండేవారు. దీంతో ఫ్రీ టైంలో గాంధీనగర్కి వెళ్లి రజనీకాంత్ యాక్టింగ్ కోసం ట్రై చేయగా నల్లగా, సన్నగా ఉన్న రజనీకాంత్ ని చూసి అందరూ వెక్కిరిస్తూ అవమానపరుస్తుండడంతో తన దృష్టిని నాటకాల వైపే పెట్టాడు. ఈ క్రమంలోనే చెన్నైలో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేశారని, అక్కడ కోచింగ్ తీసుకుంటే సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తన లక్ ని ఎలాగైనా పరీక్షించుకోవాలని రజనీకాంత్ ఇదే విషయం తన తండ్రి, అన్నకి చెప్పగా అందుకు తండ్రి ఎంతో కష్టపడగా వచ్చిన గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి రంగుల ప్రపంచంలోకి వెళ్తే కష్టపడాల్సి వస్తుందని, అవన్నీ మనలాంటి వారికి కాదని హాయిగా కండక్టర్గా జాబ్ చేసుకోమని చెప్పగా రజనీకాంత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. కానీ రజనీకాంత్ టాలెంట్ ని గమనించిన తన ఫ్రెండ్ అయిన రాజ్ బహదూర్ నువ్వు ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్తే సక్సెస్ అవుతావని చెప్పి అప్పటి వరకు తను దాచుకున్న డబ్బుల్ని రజనీకాంత్కి ఇచ్చి చెన్నైకి పంపించాడు. అంతేకాకుండా రజనీకాంత్ 2 ఏళ్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ తీసుకోగా ఆ సమయంలో ప్రతి నెల రాజ్ బహదూర్ అతనికి 200 రూపాయల్ని పంపిస్తూ సపోర్ట్ చేసేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని ట్రై చేయగా
ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో మళ్ళీ జాబ్లోకి వెళ్లాలనుకున్నా అప్పటికే 2 సంవత్సరాలు లీవ్ పెట్టడం వల్ల కండక్టర్ జాబ్ కూడా పోవడంతో వేరే దారి లేక నాటకాల్లో నటించడం మొదలెట్టాడు. అలా ఒకసారి రజనీకాంత్ చేసిన నాటకాన్ని డైరెక్టర్ కె బాలచందర్ చూసేందుకు రావడం, అతని నటన స్టైల్ చూసి ఇంప్రెస్ అయిన బాలచందర్ మరుసటి రోజు తనని ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పడంతో రజనీకాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ ఆఫీస్కి వెళ్లిన రజనీకాంత్కి డైలాగ్స్ ఎక్కువగా ఇవ్వడం, అలా తనకి ఒక్క ముక్క కూడా తమిళ్ రాక తడబడడంతో కె బాలచందర్ గారు నువ్వు తమిళ్ నేర్చుకుంటే ఖచ్చితంగా నా మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో 30 రోజుల్లోనే కష్టపడి తన ఫ్రెండ్ రాజ్ బహదూర్ సహాయంతో తమిళ్ నేర్చుకొని కె బాలచందర్ గారి దగ్గరికి వెళ్ళగా రజనీకాంత్ డెడికేషన్ ని చూసి ఇంప్రెస్ అయిన బాలచందర్ గారు అపూర్వ రాగంగల్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ని ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే బాలచందర్ గారు రజనీకాంత్ కి శివాజీరావు గైక్వాడ్ పేరు సినిమాలకి సెట్ అవ్వదని, ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో శివాజీ గణేశన్ ఉండడంతో తనకంటూ ప్రత్యేకత ఉండాలంటే కొత్త పేరు పెట్టుకుంటేనే సాధ్యమని కె బాలచందర్ గారు రజనీకాంత్, శ్రీకాంత్, చంద్రకాంత్ అనే 3 పేర్లని చెప్పి నీకు నచ్చిన పేరు పెట్టుకోమనగా రజనీకి రజనీకాంత్ పేరు నచ్చడంతో అప్పటి నుండి రజనీకాంత్ గా తన సినీ కెరియర్ ని మొదలు పెట్టాడు. ఇక అపూర్వ రాగంగల్ మూవీ 1975లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు 3 నేషనల్ అవార్డ్స్ ని అందుకోవడంతో రజనీకాంత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లినా నెగిటివ్ పాత్రలు, చిన్నా చితక రౌడీ పాత్రలు ఇచ్చేవారే తప్ప మెయిన్ లీడ్ గా ఛాన్సులు వచ్చేవి కావు. ఈ క్రమంలోనే బాలచందర్ గారు తెలుగులో అంతులేని కథ అనే మూవీని స్టార్ట్ చేసి అందులో రజనీకాంత్ కి సపోర్టింగ్ రోల్ ఇవ్వగా ఆ మూవీలో రజనీకాంత్ సిగరెట్ పైకి ఎగిరేసి కాల్చే స్టైల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలా అదే సమయంలో రజనీకాంత్ కి కమల్ హాసన్ తో మంచి పరిచయం ఏర్పడి కమల్ హాసన్ తను యాక్ట్ చేసే మూవీస్ లో రజనీకాంత్ కి విలన్ రోల్స్ ఇస్తూ సపోర్ట్ చేసేవాడు. అలా ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏళ్లలోనే రజనీకాంత్ 50 సినిమాల్లో యాక్ట్ చేస్తూ విలన్ గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అప్పట్లో కమల్ హాసన్ బిజియెస్ట్ హీరోగా ఉంటూ తన డేట్స్ ని మీడియం ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి కేటాయించకపోవడంతో ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు రజనీకాంత్ కి ఆఫర్ చేస్తూ అతనితో మూవీస్ చేయడం మొదలెట్టారు. అలా ఎప్పుడైతే రజనీకాంత్ బిల్లా మూవీలో హీరోగా చేశాడో ఆ మూవీలో రజనీకాంత్ యాక్టింగ్ స్కిల్స్ కి, లుక్స్ కి జనాలు ఫిదాయ్ ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రజనీకాంత్ అప్పటి నుండి తన సినీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా కాళీ, నాన్ పోట సవాల్, జానీ, పొల్లాదవన్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో రజనీకాంత్ కి శ్రీదేవితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ అదే సమయంలో డైరెక్టర్ భారతీరాజా శ్రీదేవిని హీరోయిన్ గా హిందీలో ఫేమస్ చేయడంతో అక్కడి స్టార్ హీరో అయిన మిథున్ చక్రవర్తితో శ్రీదేవికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 90s లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని, అతని సపోర్ట్ తోనే శ్రీదేవి చెన్నైలో పెద్ద ఇల్లు కూడా కట్టిందని, ఆ విషయం తెలిసి రజనీకాంత్ కి హార్ట్ బ్రేక్ అయి తనని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని వదులుకున్నాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక ఆ మధ్యలో రజనీకాంత్ హీరోయిన్ సుప్రియతో డేట్ చేస్తూ వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో యాక్ట్ చేయడంతో రజనీకాంత్, సుప్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ సుప్రియ రజనీకాంత్ తో క్లోజ్ గా ఉంటూ మరోవైపు రాజ్ కుమార్ సేతుపతి అనే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తో సీక్రెట్ గా రిలేషన్ లో ఉండడంతో రజనీకాంత్ ఆమెతో బ్రేకప్ చేసుకొని తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక ఈ సమయంలోనే లతా రంగాచారి అనే అమ్మాయి యతిరాజ్ కాలేజీలో చదువుతూ సింగర్ గా సంగీత కచేరీలనిస్తూ ఉండేది. ఇక అలా యతిరాజ్ మ్యాగజైన్ వారు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేసే బాధ్యతల్ని అప్పట్లో లతా గారికి అప్పగించడంతో ఇంటర్వ్యూ విషయంపై ఆమె రజనీకాంత్ ని కలవడం, అలా అతనితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో యాక్టర్ వైజీ మహేంద్రన్ లతా గారి అక్క భర్తని తెలిసి రజనీకాంత్ కి ఆమెపై మంచి అభిప్రాయం కలిగింది. ఇక అలా ఆమె అందం, అనుకోవకి ఇంప్రెస్ అయిన రజనీకాంత్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఈ విషయాన్ని వైజీ మహేంద్రన్ కి చెప్పగా అప్పటికే రజనీకాంత్ కి నేమ్, ఫేమ్, మనీ ఉండడంతో ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడని లతా గారి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకొని 1981 ఫిబ్రవరి 26న వీరిద్దరికి తిరుపతిలో గ్రాండ్ గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక మధ్యలో రంగా అనే మూవీ చేసేటప్పుడు రజనీకాంత్ సిల్క్ స్మిత్ అని కలవడం, అలా వీరిద్దరూ కలిసి తరచూ మీడియా కంట పడడంతో వీరిద్దరి గురించి చాలా వార్తలు హల్చలయ్యాయి. అయినా అదంతా పట్టించుకోకుండా రజనీకాంత్ సిల్క్ స్మితతో మూండ్రు ముగం, అడుతు వారిసు, తాయి వీడు, పాయుం పులి అని 20 సినిమాల్లో ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేయడంతో ఈ విషయం లతా గారి వరకు వెళ్ళగా భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అదే సమయంలో సిల్క్ స్మిత రజనీకాంత్ ని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసిందని, భార్య పిల్లల్ని వదులుకోలేని రజనీకాంత్ సిల్క్ స్మితతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడనే వార్తలు కూడా వినిపించాయి.
ఇక అలా రజనీకాంత్ పేరు నయనతార, ఖుష్బు, రాధా లాంటి హీరోయిన్స్తో వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే రజనీకాంత్ బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, బాబా లాంటి మూవీస్ చేశాడో అప్పటి నుండి ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక అలా అదే సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రజనీకాంత్ వస్తే తమ పార్టీలో నామరూపాలు లేకుండా పోతాయని అటు జయలలిత, ఇటు కరుణానిధి రజనీకాంత్ ని బెదిరిస్తూ తన మూవీస్ ని తమిళనాడులో రిలీజ్ కాకుండా చేస్తామని, తన పేరుని డ్యామేజ్ చేస్తామని బెదిరించారని, అందువల్లే 2002లో రాజకీయాల్లోకి రావాల్సిన రజనీకాంత్ రాలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఎప్పుడైతే రోబో మూవీ చేశాడో ఆ సమయంలో తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా తనకి ఆపరేషన్ అవ్వడంతో అన్నీ సెట్ అవుతాయి అనుకునే లోపే హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ వేయడం, ఆ తర్వాత కడుపులో, పేగుల్లో బ్లడ్ క్లాట్ అయి అందుకు సర్జరీలు జరగగా మొత్తంగా బాడీలో 6 సర్జరీలు చేయడంతో రజనీకాంత్ మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. దీంతో నిదానంగా సినిమాలు తగ్గిస్తూ ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించడం, అలా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ తన మనసుని కంట్రోల్లో పెట్టుకునేందుకు కొంతవరకు ప్రయత్నిస్తుండేవాడు. అలా కొంతవరకు సెట్ అవ్వడంతో లింగా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కో మూవీకి గాను 500 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఆ తర్వాత కబాలి, కాళీ, రోబో 2.0, పేట, దర్బార్, అన్నాతే అని 170 సినిమాల్లో యాక్ట్ చేస్తూ స్కూల్స్, కాలేజెస్, కళ్యాణ మండపాలు, అపార్ట్మెంట్లు, ప్రొడక్షన్ హౌస్, కన్స్ట్రక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ద్వారా రజనీకాంత్ ఇప్పుడు 4000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. మీకు రజనీకాంత్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.